కొబ్బరికాయ కొడితే మీకు సమంగా పగలటమే కాకుండా ఒక దెబ్బకే పగులుతుంది. అది ఎలాగో మీరు ప్రాక్టికల్‌గా చూద్దురు గానీ, ఇప్పుడు అది ఎట్లాగో చెప్తాను వినండి. ఇది 3 ఈనెలున్నాయి. అది చూడండి 3 ఈనెలున్నాయి కొబ్బరికాయకి చూడండి. ఆ 3 పార్ట్‌ల కింద డివైడ్ చేసింది ఆ కాయని. అందులో పెద్ద పార్ట్ ఎటువైపు ఉంది అది చూసుకోవాలి మనం. 2 ఈనెల మధ్య డిస్టెన్స్ ఏది ఎక్కువ ఉంటే అది పెద్ద పార్ట్ అనమాట. ఇప్పుడు ఇది ఈ పక్క ఎక్కువ కనపడుతుంది మీకు చూపించే వైపు. అది ఆ వైపు కిందకుండేలాగా కొట్టి తగిలేలాగా ఆ వైపు తగిలేలాగా కొట్టామనుకోండి, అది ఖచ్చితంగా సమంగా పగలటమే కాకుండా ఒక దెబ్బకే పగులుతుంది. మరీ ఓపిక లేని వాళ్ళకైతే చెప్పలేం కానీ గట్టిగా కొడితే ఒక దెబ్బకే పగులుతుంది అనమాట. అది చూడండి 3 పార్ట్లు చూడండి. ఆ 3 పార్ట్లలో ఏ పార్ట్ ఎక్కువ ఉంది, ఈ పార్ట్ ఎక్కువ ఉంది. ఆ పార్ట్ వైపు ఇప్పుడు కొడదాం. కొట్టి మీకు ప్రాక్టికల్గా అది ఎట్లా పగులుతుందో చూపిస్తాను. మీరే చూడండి. చూసారా ఎంత చక్కగా పగిలిందో. సినిమాల్లో మనం చూస్తూ ఉంటాం ఇలా సమంగా పగలటం. వాళ్ళు వాడేది ఇదే ట్రిక్. వాళ్ళు ఏదన్నా మ్యాజిక్ చేస్తారేమో, లేకపోతే ఆల్రెడీ కొట్టేసిన కాయలను చూపిస్తారేమో అనుకుంటాం. కాదు, ఇంతకు ముందు పెట్టిన వీడియో